వైకుంఠానికి వెళ్ళిన భృగు మహర్షి మహావిష్ణువు యోగనిద్రలో ఉండటం చూశారు. దీంతో నన్ను కూడా గౌరవించడం లేదు అని కోపంతో భృగు మహర్షి శ్రీహరి ఛాతిపై కాలితో తన్నారు. కానీ అక్కడ జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కోప్పడలేదు. ఆయన వెంటనే లేచి భృగు మహర్షి కాళ్ళు పట్టుకొని, మహర్షి, నా ఛాతి వల్ల మీ కాలికి నొప్పి అయిందా అని అడిగారు. ఆ వినయం చూసిన భృగు మహర్షి కళ్ళల్లో నీళ్లు వచ్చాయట. కానీ ఈ సంఘటన చూసిన మహాలక్ష్మీదేవి మాత్రం చాలా బాధపడ్డారు. ఎందుకంటే శ్రీహరి హృదయ స్థానంలోనే ఆమె నివసిస్తుందని పురాణాలు చెబుతాయి. నా స్థానం అవమానించబడింది అని భావించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తరువాత వైకుంఠంలో ఏం జరిగిందో తెలుసా? ఆమె కోసం మహావిష్ణువు కూడా ఒకరోజు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చారు. కానీ ఆయన భూమిపై ఎక్కడికి వెళ్ళారు? ఎవరు మొదట ఆయన్ని చూశారు? ఇది పార్ట్ 3లో చూద్దాం.